ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి గురించి కొంచెం అంటే న్యూట్రల్గా ఉండి విశ్లేషిద్దాం. జగన్ దగ్గర 11 రాజ్యసభ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు ఒక్క రాజ్యసభ సీటు కూడా లేదు. సో బీజేపీకి మేజర్ రిక్వైర్మెంటు రాజ్యసభలో వాళ్ళకి ఇది కావాలి. కాబట్టి బీజేపీ ఆన్ ద గ్రౌండ్ టూ మచ్గా ఎగనెస్ట్గా ఫైట్ చేయటం అనేది అంత అగ్రెసివ్గా కనపడకపోవచ్చు. కాకపోతే తెలంగాణలో కేసీఆర్ అహంకారం ఎలా చూపించి ఎలా ఓడిపోయాడో అదే విధంగా గనక ఇప్పుడున్న పరిస్థితి ఉంటే ఆ అహంకారం మనం జగన్లో కూడా చూడగలుగుతున్నాం, కనపడతా ఉంది. అంటే జనాల దగ్గరికి మీ సేవకుడుగా వెళ్ళాలి కానీ ఒక ఏంటి అణచివేత విధంగా వెళ్తే మాత్రం ప్రజలు ఎంతో కొంత పర్సంటేజు నచ్చదు వాళ్ళకి. కాబట్టి జగన్కి అదొక భయం ఉంది. కాకపోతే మొత్తం జుట్టంతా కూడా పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఎయిదర్ పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా అనేది జనసేన పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ జనసేన పార్టీ యొక్క కంట్రోల్ బీజేపీ చేతిలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ డామినెంట్ ఫోర్స్గా ఉంటుంది ఈ ఎలక్షన్స్లో కూడా. కాకపోతే సెంట్రల్ ఎలక్షన్స్లో ఈ అలయన్సీ ఫార్మేషన్ని బట్టి మేజర్ ఎఫెక్టు తెలుగుదేశం గెలుస్తుందా లేదా అనేది దాని మీద ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కనీసం 43% ఓటు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ 43% వాళ్ళు రిటైన్ చేసుకుంటారని చెప్పని అనుకుంటున్నాను. ఈ మొన్న వచ్చినట్టుగా 49% రాదు. అయితే ఇప్పుడు 43%కి వచ్చినప్పుడు ఈ 5-6% తగ్గితే అది ఎటు పోతుంది? అది జనసేనకు పోతుందా టీడీపీకి పోతుందా? టీడీపీ నుంచి అంతవరకు జనసేనకు పోతుంది అనే దాన్ని బట్టి ఆంధ్ర పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. జనసేనకి అందరూ చెప్పే విశ్లేషణలో మినిమం డబల్ అవుతుంది. మినిమం అంటే వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన 6.5%కి మినిమం డబల్ అవుతుంది అని చెప్పని విశ్వసిస్తున్నారు. అంటే జనాల్లో ఈ రెండు పార్టీల యొక్క మీద విరక్తితోటి ఇటన్నా రావచ్చు జనసేన సైడు, వేరే ఆల్టర్నేటివ్గా మోడీ గారి సపోర్ట్ ఉందని చెప్పని రావచ్చు. తర్వాత మందకృష్ణ మాదిగ ఎఫెక్ట్ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓటు బ్యాంకు ఇప్పటివరకు జనసేనకు కానీ ఎక్కువ లేదు. సో మందకృష్ణ మాదిగ కనుక ఈసారి ఆంధ్రాలో కూడా తిరిగితే మాదిగల ఓటు కూడా అటు కనుక దళితుల ఓటు కూడా కొంత కనుక జనసేన కానీ బీజేపీ కూటమికి కనుక షిఫ్ట్ అయితే మాత్రం అసలు ఆంధ్ర పాలిటిక్స్లో భూచాలం అనుకోవచ్చు. సో ఆంధ్రులని రక్షించే పని జనసేన పార్టీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ డేంజరు ఆ చంద్రబాబు చీఫ్ మినిస్టర్ అవటం, అది చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఊహించుకోలేకపోతున్నారు. చంద్రబాబుకి వేస్తారు వేయటానికి ఓకే, కానీ చంద్రబాబు చీఫ్ మినిస్టర్ అంటే మాత్రం చాలామంది ఒప్పుకోవట్లే. నారా లోకేష్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అంటే మెయిన్ రీజన్ చెప్తా. ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ యొక్క నెక్స్ట్ తరం ఇంగ్లీష్ మీడియంలో చదివించడం అనేది చాలా పెద్ద తప్పు. మేజర్ ప్రాబ్లం అదే. ఈ ఇంగ్లీష్ మీడియంలో చదివితే మన భారతదేశాన్ని తోటి కనెక్షన్ కంటే కూడా విదేశాల యొక్క నాలెడ్జ్, అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది ఇంగ్లీష్ మీడియంలో. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి భాష మాట్లాడటం రాదు, ప్రజలకి కనెక్ట్ అయ్యేటట్టుగా ధారాళంగా మాట్లాడటం రావాలి. అది లేక, వాక్చాతుర్యం లేక, అదే తెలుగు చదివాడు అనుకోండి, తెలుగు మీడియంలో చదువున్నాడు అనుకోండి, ఒక లీడర్గా ఎదుగుండేవాడు. మేజర్ మిస్టేక్ చేసింది చంద్రబాబు కూడా. మిగతా వాడు చదివినట్టుగా అందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు చదివినట్టుగా ఒక పొలిటీషియన్ అయ్యింది. ఆ పొలిటీషియన్ కొడుకును కూడా అట్లా పంపించుకుంటే అక్కడే ఫెయిల్ అయిపోయింది. సో స్లోగా మెల్లి లాంగ్వేజ్ బేస్డ్ స్కూలింగ్ ఎడ్యుకేషన్, మాతృభాషలో స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలని చెప్పని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. సో మేజర్ ప్రాబ్లం మన లోకేష్ గారికి వాక్చాతుర్యం. తర్వాత వాక్చాతుర్యం, మన గ్రంథాలు చదువుకునే కెపాసిటీ లేనందువల్ల మన చరిత్ర కూడా ఆయనకు తెలియదు.
మన భారతీయ చరిత్ర కూడా తెలియదు ఆయనకి. సో పాలిటిక్స్లో చరిత్ర తెలియనివాడు పాలిటిక్స్ చేయటం అనేది చాలా కష్టం. సో మన ప్రజలకి ఒక లీడర్గా ఎదగాలంటే, మన భారతీయ గ్రంథాలని చదవగలిగే కెపాసిటీ రావాలంటే భారతీయ భాషల్లో చదువు. ఇంగ్లీషు ఒక జాబ్ కోసం అని చెప్పని అది ఎవరైనా నేర్చుకోగలుగుతారు, అది సపరేట్. కానీ మన మాతృభాషని నేర్చుకోకుండా ఉండటం వల్లనే లోకేష్ యొక్క క్యాపబిలిటీ డౌన్ అయిపోయింది. జై హింద్.